ఇండియన్ టీమ్ సక్సెస్ఫుల్ T20 బ్యాటర్ని ఈ మ్యాచ్లో 19th ఓవర్లో ముంబై ఇండియన్స్ రిటైర్డ్ అవుట్ చేశారు. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ తిలక్ వర్మ. ఈ డిసిషన్ ఎంతవరకు కరెక్ట్, దీని గురించి చాలా డిస్కస్ చేయాలి. ఈ మ్యాచ్ ఎటు ముంబై ఇండియన్స్ ఓడిపోయారు అగేన్స్ట్ లక్నో సూపర్ జైంట్స్ ఒక హై స్కోరింగ్ ఎన్కౌంటర్లో. అండ్ అదే కాదు, ఇవాళ డబుల్ హెడర్ మ్యాచెస్ ఉన్నాయి. మధ్యాహ్నం సిఎస్కే వర్సెస్ డీసీ చెపాక్లో ఆడబోతున్నారు. అండ్ దాని తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ములన్పూర్లో ఉంది. పంజాబ్ ఆడబోతున్నారు రాజస్థాన్ రాయల్స్తో. చాలా మాట్లాడాలి కదా, లెట్స్ గెట్ ఇంటు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టేక్అవుట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. నిన్నటి మ్యాచ్లో చాలా స్ట్రేంజ్ థింగ్ జరిగింది. మీకు కూడా తెలుసు, ఒకవేళ మీరు మ్యాచ్ చూస్తుంటే తిలక్ వర్మ ఇండియన్ టీమ్ సూపర్ స్టార్ని రిటైర్డ్ అవుట్ చేశారు 19th ఓవర్లో. దీని గురించి మాట్లాడాల్సిందే. అయితే బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ టాపిక్, ఒక జెంటిల్ రిమైండర్ మీ అందరికీ ఏంటంటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బటన్ ఉంది కదా, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock కల్లా మీ ముందు ప్రతి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ గురించి వీడియోస్ రాబోతున్నాయి. మీ ముందు ఉండాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, వెళ్ళి చేసేసుకోండి. ఎనీవేస్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్లీ గెట్ ఇన్ టు దిస్ టాపిక్ ఆఫ్ తిలక్ వర్మ. నిన్న మ్యాచ్లో బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేయింగ్ 11 చూసాం మనం. ఇంపాక్ట్ ప్లేయర్స్ చూస్తే తిలక్ వర్మ ఇంపాక్ట్ ప్లేయర్ కింద పెట్టారు. ఫస్ట్ టైం తన ఫీల్డింగ్ కూడా రాలే. ఈజ్ అ బ్రిలియంట్ ఫీల్డర్. సరే, ఫీల్డింగ్కి రాలే, ఓకే, అండర్స్టాండబుల్. దాని తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ అయినప్పుడు 200+ రన్స్ చేస్ చేస్తున్నప్పుడు యూ ఎక్స్పెక్ట్ తిలక్ వర్మ ఐదర్ టు కమ్ ఎట్ నెంబర్ 3 ఆర్ నెంబర్ 4. ఇండియన్ టీమ్ నెంబర్ 3 ఆడి బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కొట్టిన ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్, రాలే నెంబర్ 3. నమందీర్ని పంపించారు. తను రన్స్ కొట్టాడు, కానీ ఐ స్టిల్ ఫీల్ దట్ తిలక్ వర్మ అక్కడ రావాల్సింది. తిలక్ వర్మ వస్తే కూడా కొట్టేవాడు, ఐ ఫీల్. ఎందుకంటే ఈ పిచ్లో న్యూ బాల్తో రన్స్ వస్తే తర్వాత 10 overs తర్వాత డ్యూ రాలే, వేరియబుల్ బౌన్స్ ఉంది, బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి ఇట్ వాజ్ నాట్ సో ఈజీ టు గెట్ రన్స్. అండ్ నమందీర్ ఎక్కడైనా బ్యాటింగ్ ఆడతాడు, కింద లోవర్ ఆర్డర్, తన హిటర్, పెద్ద హిటర్. సో ఎనీవేస్, దట్ వాజ్ ఫస్ట్ స్ట్రేంజ్ నాకు. ముంబై డిసిషన్ తీసుకున్నారు. ఓకే, నమందీర్ తర్వాత వచ్చింది బ్యాటింగ్ ఎవరు? మళ్ళా సూర్యకుమార్ యాదవ్ వచ్చాడు. తను చాలా మంచిగా ఆడాడు. అయితే తిలక్ వచ్చాడు. 23 balls 25 బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ టైంలో 19th ఓవర్ నడుస్తుంది. 15 runs per over కొట్టాలి. స్ట్రేంజ్ ఏంటంటే, వీళ్ళిద్దరు కాన్వర్జేషన్, బాడీ లాంగ్వేజ్ చూస్తే తిలక్ వర్మని నువ్వు లాస్ట్ దాకా ఆడమని సూర్యకుమార్ నాన్ స్ట్రైకర్ నుంచి చెప్తానే ఉన్నాడు టైం తీసుకొని. ఎందుకంటే సూర్యకు అప్పుడు మంచి తగులుతున్నాయి. సో తిలక్ ఏం చేశాడు, ఇంతకుముందు మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో మీకు గుర్తుంటే ఇట్లానే సూర్య చెప్పినట్టు కొట్టి అవుట్ అయిపోయాడు. ఆ మ్యాచ్ ముంబై ఇండియన్స్ ఓడిపోయారు. ఐ ఫీల్ దట్ అది బ్యాక్ ఆఫ్ ద మైండ్ నడుస్తూ ఉంది తిలక్ వర్మకి. ఈ మ్యాచ్ లాస్ట్ దాకా ఆడి ఫినిష్ చేస్తామని వెళ్ళాడు. అయితే అక్కడ కూడా బ్లాక్ సాయిల్ పిచ్, గుజరాత్ టైటన్స్ గుర్తుంటే ఇది కూడా బ్లాక్ సాయిల్ పిచ్. ఇక్కడ ఏం జరిగిందంటే కాస్త వేరియబుల్ బౌన్స్ ఉంది. దీనివల్ల ఏమైంది, లాస్ట్లో కొడతాం అంత ఈజీ కాదు. సెట్ అయిన బ్యాటర్కి అప్పుడప్పుడు మంచి యాకర్స్ వేస్తున్నారు. ఆ టైంలో శార్దుల్ వేస్తున్నాడు, బ్రిలియంట్ యాక్. ఆవేష్ ఖాన్ వచ్చి యాకర్స్ వేస్తుంటే సూర్య ఏంటంటే వెనకాల వైపు కొడతాడు, ఇట్లా జరిగి అనార్థోడాక్స్. తిలక్ కన్వెన్షనల్ స్ట్రోక్స్ కొడతానికి వెళ్ళాడు, తగలే, విచ్ అండర్స్టాండబుల్. పెద్ద పెద్ద బ్యాటర్స్కి అవుతుంది ఇది, ధోని లాంటి బ్యాటర్స్కి. ఎందుకు లాస్ట్ టైం తినక్ కూడా అయింది, హార్దిక్ పాండ్యాకి కూడా అయింది. గుజరాత్ టైటన్స్ ఆడుతున్నప్పుడు హీ కుడెంట్ గెట్ రన్స్, లాస్ట్లో వెళ్ళేస్తుంది, తగలేదు. బ్లాక్ సాయిల్ పిచ్లోనే అవుతుంది బేసికల్ ఇది. సో వాట్ హ్యాపెండ్, ఇక్కడ స్ట్రేంజ్గా రిటైర్డ్ అవుట్ చేశారు 19th ఓవర్లో. సరే, వచ్చింది ఎవరు వెనకాల? పొలాడా. వాట్ ఈజ్ ముంబై ఇండియన్స్ డూయింగ్? నిజంగానే కోచా, క్యాప్టెన్, హూఎవర్ హస్ టేకెన్ దట్ డిసిషన్ ఆన్ ద ఫీల్డ్. తిలక్ వర్మ నెంబర్ 3 వచ్చి బ్యాక్ టు బ్యాక్ సెంచరీ కొట్టాడు సౌత్ ఆఫ్రికాతో. ఈజ్ సచ్ ఎ గ్రేట్ ప్లేయర్. అట్లా ఎవరితో అవుతుంది? ఇట్ హ్యాపెన్స్ క్రికెట్లో. ఎంత పెద్ద పెద్ద ప్లేయర్స్ అవ్వలే, కానీ వెనకాలకి పిలిచేస్తారా? దట్ వాజ్ రియలీ స్ట్రేంజ్. నాకైతే నచ్చలే. మీకు కింద కమెంట్ చేయండి, వాట్ యూ థింక్ అబౌట్ దిస్. ది కంప్లీట్లీ స్ట్రేంజ్, బిజార్ అనిపించింది నాకైతే. తిలక్ వర్మ కాన్ఫిడెన్స్లో ఎంత తక్కువ ఉంటుంది. ఎన్ని మ్యాచ్లు గెలిపిలే ముంబై ఇండియన్స్కి, ఒక్క మ్యాచ్ తగలిపోతే పిలిచేస్తారా వెనకాలకి? అది వెనకాల ఉండి పొలాడా. శాంట్నర్ వచ్చి అక్కడ కొడతాడా? ఇంకోటి చూడండి, స్ట్రాటజికలీ కూడా 19th point, అది లాస్ట్ ఓవర్లో 6th, అది లాస్ట్ ఓవర్, అది సెకండ్ లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్లో ఈవెన్ అక్కడ ఒకవేళ తిలక్ 6 కొట్టుంటే మ్యాచ్ రూపం చేంజ్ అయిపోయింది. సరే, 6 కొట్టలేడు, అట్లీస్ట్ 1-2 runs రాపోయినా డాట్ బాల్ అయినా ఎటు హార్దిక్ పాండ్యా స్ట్రైక్ తీసుకున్నాడు కదా, అటు తనే ఆడేవాడు కదా. కానీ ఆ ఒక్క బాల్కి శాంట్నర్ పిలుస్తామేంటి? శాంట్నర్ పవర్ హీటరా, పొలాడా, లేకపోతే MS ధోనియా? బిజార్. నాకైతే అస్సలు అర్థం కాలేదు డిసిషన్. ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ లుకింగ్ అట్ దట్. వాట్ యూ థింక్? కింద కమెంట్ అయితే చేయండి. ఎటు మ్యాచ్ అయితే గెలవలే. సో దట్స్ ఇట్ గైస్ అబౌట్ దిస్ టాపిక్. ఇంకా నాకు అనపడట్లేదు దీని గురించి. నాకైతే అసలు అర్థం కావట్లేదు ఏమైందో. మ్యాచ్ గురించి స్టార్ట్ చేద్దాం. నిన్న ఏం జరిగిందంటే, ఆబ్వియస్లీ సెకండ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. డ్యూ వస్తుంది అనుకున్నా, డ్యూ రాలేదు. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ ఐ థింక్ LSG ప్లేడ్ రియలీ వెల్. 200 runs దాటారు థ్యాంక్స్ టు దర్ ఓపెనర్స్. మనం
ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ మిచెల్ మార్ష్ అనుకున్నాం, చాలా మంచిగా ఆడాడు. యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ఈ పిచ్లో న్యూ బాల్తో ఎక్కువ రన్స్ వస్తాయి, అట్లా నుంచి మిచెల్ మార్ష్ చాలా మంచిగా ఆడాడు. ఫస్ట్ టైం ఈ టోర్నమెంట్లో మాక్రమ్ కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు, మంచి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత బదోని మంచి కాంట్రిబ్యూట్ చేశారు, 203కి చేరుకున్నారు. నాట్ బిఫోర్ దాట్ బ్రిలియంట్ బౌలింగ్ వేశాడు హార్దిక్ పాండ్యా. హీ వాజ్ వన్ బౌలర్, 5 వికెట్ ఆల్ తీసుకున్నాడు అండ్ రన్స్ కూడా ఎక్కువ ఇయ్యలే, చాలా మంచిగా స్లోవర్ వన్స్ ఇంటూ ద పిచ్, ఇంటెలిజెంట్ బౌలింగ్ వేశాడు. దాని తర్వాత బ్యాటింగ్కి వచ్చారు ముంబై ఇండియన్స్, 2 వికెట్లు చాలా త్వరగా పడిపోయినాయి. అండ్ దాని తర్వాత మనకు తెలుసు వచ్చి నమందిరికి బ్యాటింగ్లో ప్రమోషన్ ఇచ్చాడు. తను చాలా మంచిగా ఆడాడు, 190 స్ట్రైక్ రేట్తో 3 సిక్స్లు కొట్టాడు. అండ్ సూర్యకుమార్ యాదవ్ ఇనిషియల్లీ కొంచెం అటు ఇటు అయింది, దాని తర్వాత కొంచెం ఆడుతూ మళ్ళీ తను కూడా యాక్సిలరేట్ చేసి మంచి రన్స్ కొట్టాడు, మంచిలో టచ్లో అనిపించాడు. ఇంకా దాని తర్వాత మనకు తెలుసు ఏమైందో, లాస్ట్ ఓవర్ దాకా మ్యాచ్ పోయింది. లాస్ట్ ఓవర్లో హార్దిక్ పాండ్యా కూడా దొరికిన బాల్, లాస్ట్లో గుడ్లేని బాల్ కొట్టలేపాడు, ఒక 6 కొట్టాడు, కానీ దాని తర్వాత ఈ కుడెంట్ హిట్ అండ్ ఈ మ్యాచ్ కంఫర్టబుల్లీ గెలిచిపోయారు లక్నో సూపర్ జైంట్స్. గుడ్ క్యాప్టెన్సీ ఫ్రమ్ మంచి చేశాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. మనకి ఈసారి చూసుకుంటే ఐ థింక్ బెటర్ క్యాప్టెన్సీ చేశాడు పంత్ ఇంత ముందు కంటే. అండ్ మొత్తాన్ని కంఫర్టబుల్గా అయితే మ్యాచ్ గెలిచేశారు ఎల్ఎస్జీ హోమ్ గ్రౌండ్లో, విచ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. కానీ ముంబై ఇండియన్స్ అదే సైడ్ ఎర్లీ స్ట్రేంజ్ డిసిషన్స్ అయితే తీసుకొని ఈ మ్యాచ్ ఓడిపోయారు. మరి ముందు ఎట్లా కోపపోతారు ఇక్కడ చూద్దాం, ఎందుకంటే రోహిత్ శర్మ కూడా ఈ మ్యాచ్ ఆడలే మనకు తెలుసు, బికాజ్ ఆఫ్ నీ ఇంజురీ. అంటే బ్యాటింగ్ చేస్తుంటే నెట్స్లో బ్యాటింగ్ చేస్తే తగిలిందంట, అందుకనే రోహిత్ శర్మకి రెస్ట్ ఇచ్చారు. మరి ముందు మరి రోహిత్ శర్మ వస్తాడా, మరి టీం ఎట్టా రికవర్ అవుతుంది, ఇంతవరకు బూమ్లా కూడా రాలే, సంథింగ్ ఈజ్ ఆఫ్ ఇన్ ముంబై క్యాంప్ ఫర్ షూర్, అట్లా అయితే అనిపిస్తుంది ఈ మ్యాచ్ చూసిన తర్వాత. ఎనీవేస్ మన ఇవాళ మ్యాచెస్ డబుల్ హెడర్ గురించి మాట్లాడదాం, లెట్స్ గెట్ ఇంటు ఇట్. Stats and facts brought to you by Spoda.ai. ఫస్ట్ మనం ఇవాళ మధ్యాహ్నం మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. సిఎస్కే వాళ్ళ హోమ్ గ్రౌండ్ చెపాక్లో ఆడబోతున్నారు ఢిల్లీ క్యాపిటల్స్తో. అయితే చెపాక్ గ్రౌండ్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు, వెన్యూ కండిషన్స్ కాస్త పెద్ద గ్రౌండ్, కొంచెం వికెట్ డ్రై ఉంటుంది అండ్ ఇక్కడ స్పిన్నర్స్ ప్లేలో వస్తారు. అయితే నైట్ గేమ్స్ జనరలీ సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, కానీ ఆఫ్టర్నూన్ గేమ్స్ మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారు. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఇక్కడ 175 గ్రౌండ్లో. ఆఫ్టర్నూన్ గేమ్లో ఒక 5 రన్లు తక్కువ వేసుకొని 170. టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. నైట్ గేమ్స్ అయితే సెకండ్ బ్యాటింగ్ బెటర్. ఆఫ్టర్నూన్ గేమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే అడ్వాంటేజ్ ఏంటంటే తర్వాత డ్యూ రాదు కాబట్టి ఇంకొంచెం వికెట్ బ్రేక్ అయ్యి బాల్ కాస్త స్లోని టర్న్ అవ్వచ్చు. సిఎస్కే టూ స్లో వికెట్ వేస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర వాళ్ళ స్ట్రెంగ్తే స్పిన్నర్స్ కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. సో ఇప్పుడు మనం ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఆఫ్ సిఎస్కే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అయితే ఈసారి సిఎస్కేలో ఏంటంటే రుతురాజ్ గాయక్వాడ్ మ్యాచ్ ఆడతాడా లేదా 50-50 ఉంది సిచ్యువేషన్. ఒకవేళ రుతురాజ్ ఆడపోతే కెప్టెన్ ఎవరు తెలుసా? మోస్ట్ ప్రాబ్లీ ఇస్ గోయింగ్ టు బి ఎంఎస్ ధోని యాజ్ బ్యాక్ అగైన్. స్టీఫెన్ ఫ్లెమింగ్ హింట్ ఇచ్చాడు అన్నమాట ఆల్రెడీ. ఓకే, అదైతే మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఒకవేళ గాయక్వాడ్ ఆడపోతే డివాన్ కాన్వే వస్తాడు ఓపెనింగ్. ఇద్దరు న్యూజిలాండ్, రచిన్ రవీంద్ర, డివాన్ కాన్వే ఇద్దరు ఓపెన్ చేసే సందర్భాలు నాకు కనిపిస్తున్నాయి. రుతురాజ్ ఆడపోతే అప్పుడు వేరే ఫారినర్ ఆడిపియాల్సి వస్తుంది, అదే ఒకవేళ ఆడితే. సో దట్స్ అబౌట్ ఇట్. మీకు గేమ్ ప్లాన్ తెలుసు సిఎస్కేది, స్పిన్నర్స్తో వెళ్తారు, మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేస్తానికి వెళ్తారు, పతిరానా లాస్ట్లో యార్కర్స్ వేస్తాడు, అదే వాళ్ళ గేమ్ ప్లాన్ ఉంటుంది. ఈ మ్యాచ్ కూడా ఏం డిఫరెంట్గా ట్రై చేయరు. మిడిల్ ఓవర్స్లో ఏం చేస్తారంటే శివం డుబే పెద్ద హిట్స్ కొడతానికి వెళ్తాడు, అది వాళ్ళ గేమ్ ప్లాన్ ఉంటుంది. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అట్ ద టాప్, ఒకవేళ ఓపెనర్స్ వస్తే రుతురాజ్ ఆడపోతే దే ప్లే రియలీ స్పిన్ వెల్. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడబోతున్నారు. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ ఇటువైపు వెళ్దాం, ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడదాము. ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్ స్క్రీన్ మీద చూస్తున్నారు. వీళ్ళది కూడా స్ట్రాంగ్ టీం, ఎందుకంటే వీళ్ళ దగ్గర కూడా స్పిన్నర్స్ చాలా మంచిగా ఉన్నారు. అండ్ ప్లస్ ఫ్యాబ్ డు ప్లేసెస్ ఆల్రెడీ చెన్నైకి ఆడేసి ఉన్నారు ఫ్రాంచైజీ. ఈ పిచ్ మీద ఎట్లా ఆడాలి తనకు తెలుసు. అభిషేక్ పోరెల్ స్పిన్ మంచిగా ఆడతాడు, కేఎల్ రాహుల్ స్పిన్ మంచిగా ఆడతాడు, అక్షర్ పటేల్ అయితే చాలా మంచిగా ఆడతాడు, క్రిస్టియన్ స్టబ్స్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, ఆశుతోష్ శర్మ ఇండియన్ డొమెస్టిక్ ప్లేయర్ అగైన్ తను మంచి ఫామ్లో ఉన్నాడు, విప్రాజ్ లెగ్ స్పిన్ వేస్తాడు, మంచి యూస్ఫుల్ ప్లేయర్, మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మ. ఒక చూద్దాం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఎవరు వస్తారు, మోహిత్ శర్మ వస్తాడో ఎవడు వస్తాడో, అక్కడ తను కూడా ఎక్స్ సిఎస్కే ప్లేయర్. సో వీళ్ళకి కండిషన్స్ అలవాటు. డీసీ ఆల్సో ఇస్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్ ఈ వెన్యూలో ఆడటానికి. అంటే దే హ్యావ్ గాట్ ఆల్ వెరీ గుడ్ ఈక్విప్డ్ టు ప్లే ఇన్ దిస్ వెన్యూ అనమాట. ఆఫ్టర్నూన్ గేమ్ అయినా స్లో వికెట్ అయినా వీళ్ళ దగ్గర స్పిన్నర్స్ ఉన్నారు, సిఎస్కే స్పిన్నర్స్ ఆడే బ్యాటర్స్ కూడా ఉన్నారనమాట. అందుకని ఈ మ్యాచ్ చాలా చాలా టఫ్ అవబోతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఇంకా ప్లేయర్స్ టు వాచ్ అవుట్ ఫర్ వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ రచిన్ రవీంద్ర. ఈ మ్యాచ్ ఓపెనర్, లెఫ్ట్ హ్యాండర్, మంచి రన్స్ కొడతాడు అనిపిస్తుంది. అండ్ స్పిన్నర్స్ విషయానికి వచ్చేస్తే అగైన్ నూర్ అహ్మద్ విల్ మేక్ ఎ డిఫరెన్స్ ఈ మ్యాచ్లో. ఐమ్ పికింగ్ నూర్ అహ్మద్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్, ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. అండ్ ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్కి వచ్చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ గోయింగ్ విత్ కేఎల్ రాహుల్. మిడిల్ ఓవర్స్లో గేమ్ కంట్రోల్ చేస్తారు అనిపిస్తుంది బ్యాటర్స్లో. అండ్ ఐ ఆల్సో ఫీల్ అక్షర్ పటేల్ క్యాప్టెన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఆడతాడు యాజ్ అ బ్యాటర్ మిడిల్ ఓవర్స్లో, ప్లస్ బౌలింగ్లో కూడా వచ్చి పవర్ ప్లేలో కూడా వేస్తాడు అనిపిస్తుంది నాకు ఈ మ్యాచ్లో. సో అందుకని ఈజ్ గోయింగ్ టు ప్లే గుడ్ ఇంపార్టెంట్ రోల్.
సో ప్రెడిక్షన్ మీటర్కి వచ్చేస్తే చూడండి, ఈ మ్యాచ్ ప్రెడిక్ట్ చేస్తాం చాలా కష్టం, ఎందుకంటే బోత్ ద టీమ్ స్పిన్నర్స్ చాలా మంచిగా ఉన్నారు, బ్యాటర్స్ మంచిగా ఉన్నారు. జనరలీ ఐ వుడ్ ఆల్వేస్ గో విత్ సిఎస్కే హోమ్ గ్రౌండ్లో, కానీ ఢిల్లీ చాలా మంచిగా ఆడుతున్నారు క్రికెట్. ప్లస్ వాళ్ళకి తెలుసు వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి ఈ వెన్యూలో సూట్ అవుతుంది. అందుకని ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్. ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో ఈ వెన్యూలో దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ 60% టు విన్ దిస్ గేమ్. మరి మీరేమంటారు కింద కామెంట్ చేయండి. ఇవాళ నైట్ మ్యాచ్ విషయానికి వచ్చేస్తే పంజాబ్ వర్సెస్ ఆర్ఆర్. పంజాబ్ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు, ములన్పూర్. ఇక్కడ వీళ్ళు 5 మ్యాచెస్ ఆడారు పంజాబ్, ఆల్రెడీ ఒకటే మ్యాచ్ గెలిచారు. అంత అచ్చొచ్చిన గ్రౌండ్ కాదు. అయితే ఇక్కడ యావరేజ్ స్కోర్ వచ్చేసి 167. ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ వికెట్స్ ఉంటాయి స్పిన్నర్స్ కంటే. అండ్ ఇక్కడ టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ చేస్తారు. 60% మ్యాచెస్ సెకండ్ బ్యాటింగ్ టీమ్సే ఇక్కడ గెలిచిన ఈ గ్రౌండ్లో. సో దట్స్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఫస్ట్ మనము పంజాబ్ చూద్దాం. ఇంపాక్ట్ ప్లేయర్స్ మనకు తెలుసు. దీంట్లోంచి ఆబ్వియస్లీ వీళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్, వీళ్ళ క్యాప్టెన్ చాలా స్ట్రాంగ్, వీళ్ళ బౌలింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్, వెరీ వెల్ ఆర్గనైజ్డ్ టీమ్, హై ఇన్ కాన్ఫిడెన్స్, అన్ని మ్యాచెస్ గెలిచేస్తున్నారు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కొంచెం అది కూడా లో ఉంది కాన్ఫిడెన్స్. సో దే ఆర్ ప్లేయింగ్ అగైన్స్ స్లైట్లీ వీకర్ సైడ్, కానీ దే విల్ ఫీల్ వెరీ కాన్ఫిడెంట్ పంజాబ్. ఎనీవేస్ వీళ్ళ లైనప్ చూస్తే వీళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడినా అందరు ఫామ్లో ఉన్నారు, అట్లున్నారు వీళ్ళ టీం. అయితే డైరెక్ట్గా వీళ్ళకి ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ చెప్పేస్తాను మీకు. ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రియాంష్ ఆర్య, లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్, కొత్తగా వచ్చాడు తెలుసు కదా. నాకు ఎందుకో ఈ పిచ్ మీద రన్స్ కొడతాడు అనిపిస్తుంది, బికాజ్ ఇస్ నైస్ అటాకింగ్ ఆడుతున్నాడు. అండ్ ఆల్సో బౌలరింగ్ విషయానికి వచ్చేస్తే ఐఎమ్ గోయింగ్ విత్ హర్షదీప్ సింగ్. ఐ థింక్ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఈ మ్యాచ్ డ్యామేజ్ చేస్తాడు అనిపిస్తుంది నాకు అగేన్స్ట్ ఆర్ఆర్. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఫస్ట్ ఆర్ఆర్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ప్లస్ ఇంపాక్ట్ ప్లేయర్స్. దీంట్లో నాకు వీళ్ళకి పర్ఫామ్ చేయాలంటే వీళ్ళ బౌలింగ్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తే వీళ్ళు మ్యాచ్ గెలవచ్చు. అండ్ లాస్ట్ మ్యాచ్ యాక్చువల్లీ చాలా మంచి చేశాడు రియాన్ పరాగ్ క్యాప్టెన్సీ, కొన్ని మూవ్స్ చాలా మంచి చేశాడు. హీఈస్ బీయింగ్ ఇంప్రూవింగ్ యాజ్ ఎ క్యాప్టెన్. కానీ ఇప్పుడు సంజు శాంసన్ రిటర్న్స్ అస్ క్యాప్టెన్ అండ్ వికెట్ కీపర్ ఇప్పుడు రైట్ నౌ. యశస్వి జైస్వాల్ ఫర్ మీ ఈజ్ ద ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఈ ప్లేయింగ్ 11లో. ఐ ఫీల్ స్ట్రాంగ్లీ తను మంచి రన్స్ కొట్టాడు, ఎందుకు ఇప్పుడు దాకా ఎంత కాంట్రిబ్యూట్ చేయలే. అండ్ దాంట్లో బౌలింగ్ విషయానికి వచ్చేసి జోఫ్రా ఆర్చర్ నాకు పర్ఫార్మెన్స్ చేస్తాడు అనిపిస్తుంది ఇప్పుడు దాకా. అండ్ వీళ్ళు ఈ మ్యాచ్ గెలవాలంటే ఐ థింక్ బ్యాటింగ్ ఫైర్ అవ్వాలి, లోవర్ ఆర్డర్లో డెత్ ఓవర్లో బౌలింగ్ వీళ్ళు వేస్తాం చాలా, అక్కడే వీళ్ళు బాగా రన్స్ లీక్ చేస్తున్నారు. బిగ్గెస్ట్ ప్రాబ్లం రాజస్థాన్ రాయల్స్కి. అండ్ దట్స్ ఇట్ గైస్ అబౌట్ దిస్ గేమ్. ఇంకా మ్యాచ్ ప్రెడిక్ట్ చేయాలంటే మీకు తెలుసు పంజాబ్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో ఐల్ బీ గోయింగ్ విత్ పంజాబ్ టు విన్ దిస్ మ్యాచ్ 65%. దే లుక్ వెరీ స్ట్రాంగ్ టీమ్ పంజాబ్, వెరీ కాన్ఫిడెంట్ కాబట్టి. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. సో గైస్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఆల్మోస్ట్ మనము 1, 2, 3 మ్యాచెస్ కవర్ చేసేసాము అన్ని ఈ వీడియోలో. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.